హలో ఫ్రెండ్స్, డిగ్రీ పూర్తి చేసి బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏకంగా 4,500 అప్రెంటిస్ పోస్టులకు భారీగా నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు 15,000 స్టైఫండ్, ఇంటర్వ్యూ లేదు, దేశవ్యాప్తంగా అవకాశాలు. అయితే అప్రెంటిస్ అంటే ఏంటి, నాట్స్ అంటే ఏంటి, బిఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సి అంటే ఏంటి, పరీక్ష ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా చేస్తారు, మొత్తం A to Z పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీరు గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేయగానే మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ కెరీర్ విత్ అస్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే మీకు కరెంట్ వేకెన్సీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. కరెంట్ వేకెన్సీస్ అని క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ అని చెప్పి లెఫ్ట్ సైడ్లో కింద నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫర్ 2026-27 అని ఉంది చూసారు. ఇక్కడ మళ్ళీ మనకి 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ మ్యాథ్స్, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ బిఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సి అని ఉంది. ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ మనం క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అంటే కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ చూద్దాం. మనకి దీని ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 12/6 నుంచి స్టార్ట్ అవుతాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 22/6. మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి. పేమెంట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈ మధ్యలో ఎప్పుడైనా పే చేయొచ్చు, 12 నుంచి 22 లోపు. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, అంటే డేట్ ఎగ్జాక్ట్గా లేదు కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేట్ వైజ్ వేకెన్సీస్ అన్ని మనకి కింద Annexure 1లో ఉంటాయి. అంటే ఏ ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ ప్లేసెస్లో అనేది డీటెయిల్డ్గా కింద మనకి ఉంటుంది. కేటగిరీ వైజ్ అంటే ఎస్సీ ఎస్టీకి ఎంత, జనరల్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా కింద మనకి Annexure 1 చూస్తే కనుక అక్కడ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్, వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు, ఒక్కసారి చూడండి. తర్వాత మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తే క్యాండిడేట్ మస్ట్ బి ఏ ఇండియన్, కంపల్సరీ మనకి ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి 31/5/2026 అంటే May 31 కల్లా మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అప్పటికి మన ఏజ్ వచ్చేసి 20 years నుంచి 28 years మధ్యలో ఉండాలన్నమాట. మినిమం వచ్చి 20 years, మ్యాక్సిమం వచ్చి 28 years. ఈ రిజిస్ట్రేషన్ మనకు కంపల్సరీ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఆన్ నాట్స్ పోర్టల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అంటే NATSలో మనకి కంపల్సరీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాతే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్కి మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్, మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏ స్ట్రీమ్లో డిగ్రీ కంప్లీట్ చేసినా సరిపోతుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి మనకి ఇది 12 months ఉంటుంది, అంటే 1 year వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్లో అయితే కనుక 3 years, పీడబ్ల్యూడి వారికి డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 35 years వరకు ఉంది, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఎస్సీ ఎస్టీ క్రిమీ లేయర్లో ఓబీసీ వాళ్ళకైతే 38 నుంచి 40 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. వాటికి రిలవెంట్గా మన డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకుంటే కనుక 8 lakhs బిలో ఉన్న వాళ్ళు మనకి ఏజ్ రిలాక్సేషన్కి ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్లో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. కంపల్సరీ మనం బిఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సిలో మనం రిజిస్టర్ చేసుకొని లోకల్ లాంగ్వేజ్, మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే ఏ స్టేట్కి సంబంధించిన వాటి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలుసుంటేనే మనకి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి మనకి మొత్తం 5 parts ఉంటాయి అన్నమాట. మార్క్స్ వచ్చి 100 marks, 16 minutesకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, వీటి గురించి మాత్రమే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. మనకి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్లోని ఎట్లాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ వచ్చి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది కనుక మనం హైయెస్ట్
మార్క్స్ కనుక వస్తే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఇన్ కేస్ మోర్ దాన్ 1 క్యాండిడేట్ స్కోర్ సేమ్ మార్క్స్, ఒకవేళ ఒకరికంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ కనుక వస్తే వాళ్ళ ఏజ్ని డిసెండింగ్ ఆర్డర్లో చూసుకొని ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్గా డీటెయిల్ రిగార్డింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బి షేర్డ్ ఇన్ డ్యూ కోర్సెస్ ఆఫ్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకంటే centralbank.bank.in రిక్రూట్మెంట్స్లోకి వెళ్తే కనుక మనకి బ్యాంక్కి సంబంధించిన పాలసీస్, ఎట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ లింక్ క్లిక్ చేసి ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి ఎన్ఎక్జెట్ 2లో ఏ స్టేట్కి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేది కింద ఎన్ఎక్జెట్ 2 ఉంటుందో ఒకసారి చూపిస్తాను. అక్కడ మనకి ఏ స్టేట్కి ఏది లోకల్ లాంగ్వేజ్ అని ఉంది. దాంట్లో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ద టెస్ట్ ఫర్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్. మనకి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ కూడా, చిన్న టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనకి మెరిట్ లిస్ట్లో కనుక మనం సెలెక్ట్ అయితే తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అదర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ విల్ బి గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ అండ్ ద సేమ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బై BFSI SSC. మనకి BFSI SSC అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంటుంది. అందులోనే మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ కానీ ఫర్దర్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేది వీళ్ళే, ఈ సంస్థ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళే ఫర్నిష్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీటింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామ్ టు బి డిసైడెడ్ బై ద బ్యాంక్ వాళ్ళే ఫైనల్ చేస్తారు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ద డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. అంటే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాం కదా, మన డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ చేస్తారు. క్వాలిఫైయింగ్ ద టెస్ట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత బీయింగ్ ఫౌండ్ మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద బ్యాంక్. తర్వాత మనం మెడికల్గా ఫిట్టా కాదా అనేది చూస్తాం. ఇదంతా కూడా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ వచ్చి మొత్తం మనకి 12 months ఉంటుంది. ఇది స్టైఫండ్ వచ్చి 15,000 per month, 15,000 ఇస్తారు. మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇది ఫర్దర్గా మనం ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి కనుక అప్లై చేసుకోవాలంటే దాన్ని మనం అడిషనల్గా మనకి అడిషనల్ క్రెడిట్స్ కింద మనం దాన్ని చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 600 ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ 200 ప్లస్ GST కూడా ఉంటుంది. మొత్తం మనకు 944 అవుతుంది. అది మేల్కి అయితే. అది ఫీమేల్కి అయితే కనుక అప్లికేషన్ ఫీజు వచ్చి 400, ఇంటిమేషన్ ఫీజు వచ్చి 200 ప్లస్ GST 18% వేసుకుని 708. SC ST మేల్ ఫీమేల్కి అయితే ఫైనల్గా 236 రూపీస్. TW వాళ్ళకైతే 236. ట్రాన్స్జెండర్స్ ఎనీ కేటగిరీ అయినా సరే 236 రూపీస్. ఇది ఎగ్జామ్ ఫీజు. నెక్స్ట్ అదర్స్ కెన్ అప్లై ఆన్లైన్ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లికేషన్స్ అప్లై చేయడానికి ఉంది. నార్మల్గా మనం ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లేదు. క్యాండిడేట్ షుడ్ మ్యాండేటరీలీ ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇఫ్ ఎలిజిబుల్ ఇన్ ద అప్రెంటిస్షిప్ పోర్టల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. NATS పోర్టల్ ఫస్ట్ మనం చేయాల్సింది, ఫస్ట్ NATS పోర్టల్లోకి వెళ్ళాలి. nats.education.gov.in వెళ్ళి ఫస్ట్ మనం మన డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాలి. డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనం తర్వాత ఏం చేయాలంటే BFSI SSCలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం మన డీటెయిల్స్ని డీటెయిల్గా అప్లికేషన్ ఫీజు అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత వన్స్ మళ్ళీ మనకి ఎట్లాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మనం దీనికి కంప్లీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటిమేషన్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది వచ్చేసి మనకి క్యాండిడేట్స్ హూ రిజిస్టర్ అండ్ అప్లై సక్సెస్ఫుల్లీ ఆన్ BFSI వుడ్ గెట్ ఆల్ అప్డేట్స్ ఇన్ ద మై అప్లైడ్ ఆపర్చునిటీస్. ఇవి వచ్చి మనకి వెబ్సైట్లోనే మై అప్లైడ్ ఆపర్చునిటీస్ దగ్గర కనుక వెళ్తే మనకి ఫర్దర్గా ఇంటిమేషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా అక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సిన్స్ ద ఆన్లైన్ ఎగ్జామ్ హ్యాస్ టు బి గివెన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఓన్ రెసిడెన్స్ అండ్ ఓన్ డివైస్, నో అడ్మిట్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయక్కర్లేదు. మనం మన ఇంట్లో నుంచే ఎగ్జామ్ రాయొచ్చు. మన ఓన్ డివైస్లోనే
బ్యాచ్ కాబట్టి వీళ్ళు ఎట్లాంటి అడ్మిట్ కార్డు కూడా ఇవ్వరు. అండ్ ఆల్సో నో హార్డ్ కాపీ ఆఫ్ ద ఇంటిమేషన్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి సెంట్. ఎట్లాంటి మనకి ఇంటిమేషన్ కూడా పంపించడం. మనం ఎప్పటికప్పుడు ఇక్కడ మనం బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సిలోకి వెళ్ళి అప్లైడ్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మనం ఏం జరుగుతుంది అనేది అక్కడ చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి త్రూ మెయిల్ ద్వారానే వాళ్ళు మెసేజెస్ అన్ని పంపుతారు కాబట్టి రెగ్యులర్గా మనం మెయిల్ ఐడీని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటిమేషన్ విల్ బి సెంట్ త్రూ ఈమెయిల్. మనకి ఈమెయిల్ ద్వారా మనకి పంపిస్తారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి పంపించి తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. అదంతా కూడా మనకి త్రూ మెయిల్ ద్వారా అయితే జరుగుతుంది కాబట్టి ఒకటి మెయిన్ పోర్టల్లోని బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సిలోని చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం మెయిల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలంటే ఒకటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా జెరాక్స్ కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించింది. నెక్స్ట్ వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకి ప్రింట్అవుట్ వస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, అంటే అది ఎస్ఎస్సి అయి ఉండొచ్చు, లేదంటే అది ఏదైనా మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్తో పాటు మనకి మన ఈచ్ ఇయర్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన మార్క్ షీట్స్ అన్ని తీసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. డిసేబిలిటీ స్టూడెంట్స్ కనుక అప్లై చేసుకుంటే వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెస్టెడ్ కాపీస్, జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ ఇంటిమేషన్స్ అన్నీ కరెంట్ ఆపర్చునిటీస్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వస్తే ఎలక్షన్ 1 ఇందాక చెప్పాను కదా, మనకి డీటెయిల్డ్గా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని సీట్స్ ఏ కేటగిరీస్కి ఉన్నాయి. మనం మొత్తం ట్రైనింగ్ సీట్స్ వచ్చి డిఫరెంట్ స్టేట్స్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ట్రైనింగ్ సీట్స్ వచ్చి 128 ఉన్నాయి. ఎస్సీకి 20, ఎస్టీకి 9, ఓబీసీకి 35, ఈడబ్ల్యూఎస్కి 13, అన్రిజర్వ్డ్ వచ్చి 51, విజువల్లీ ఇంపేర్డ్ అండ్ హెచ్ఐలో, హెచ్లో, ఐడి ఇవన్నీ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి కూడా సపరేట్గా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఉంది. ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసుకుంటే తెలంగాణకి కూడా సపరేట్గా ఉంటుంది. స్టేట్ వైజ్ తెలంగాణకి కూడా మనకి 100 వరకు సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిందకి వస్తే డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ ఎంత ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి 128 ఉన్నాం కదా, అందులో ఏ డిస్ట్రిక్ట్లో అనంతపూర్లో, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, ఏలూరు, కృష్ణాలో మొత్తం మనకున్న డిస్ట్రిక్ట్లోనే అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి, సిటీ వైజ్గా కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనం ప్రతి స్టేట్, ఏ స్టేట్ వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ 2కి వస్తే నేను చెప్పాను కదా, అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటనేది కూడా ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. అలాగా మనం ఇక్కడ చెక్ చేసుకొని దీన్ని బట్టి మనం టెస్ట్కి వెళ్ళాలన్నమాట. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది కదా, వన్స్ మనం ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి మెరిట్లో కనుక మనం సెలెక్ట్ అయితే సెకండ్ టెస్ట్ ఉంటుంది కదా, దానికి కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన లోకల్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనకి టెస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి, దీనికి సంబంధించి ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి అని ఉంది చూసారా, ఇది వచ్చి మనకి ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఇది యూజ్ చేసి ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఇక్కడ మనం బిఎఫ్ఎస్ఐలోకి వచ్చి అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మ్యాథ్స్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్సా లేదంటే ఏడీపీ స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్గా మనం డిప్లొమా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనం రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఏమేమి కావాలనేది ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ యూజ్ చేసి నెక్స్ట్ మనం దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ ఉండాలి మనకి, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంటే అప్పుడు మనం ఎస్ఎన్ క్లిక్ చేసి ఫర్దర్గా మనం ఈ ఓటీఆర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత మనం బ్యాక్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆన్ బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ బ్యాంకులో అప్రెంటిస్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి మనకి చూసారా మొత్తం అన్ని బ్యాంక్స్కి అప్రెంటిస్షిప్కి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ బ్యాంక్లో చేయాలనుకుంటే ఆ బ్యాంక్లో క్లిక్ చేసి అప్లై అవ్వని చెప్పి క్లిక్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం చేయాలనుకున్నది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళి
ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ అని చూసారా, ఇక్కడ వ్యూ మోర్ అప్లై నౌ అని క్లిక్ చేయగానే మనకి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ లాగిన్ ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, లాగిన్ చేసుకోవాలి. ఓటీఆర్లో రిజిస్టర్ చేసుకున్న లాగిన్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఫర్దర్గా మనం అప్లికేషన్లో ఫిల్ చేయొచ్చు. ఇదేమి కంప్లీట్గా మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. ఇది క్లోజింగ్ డేట్ వచ్చి 22 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. డేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడే ఉద్యోగాన్ని ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఉద్యోగాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.